నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్ ఓటు వేసే ముందు ప్రజలు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి ఓట్లు వేయాలని సూచించిన సీఎం. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రౌడీయిజం, కాల్మనీ, సెక్స్ రాకెట్, గూండాయిజం చేసే వ్యక్తి బోండా ఉమా అని ధ్వజం. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ఫలితాల తర్వాత అవినీతి సొమ్ముతో జగన్ విదేశాలకు పారిపోవడానికి సిద్దమవుతున్నాడని ఆరోపణ. దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ది చూసి ఓర్వలేకే కొన్ని పత్రికలు అవాస్తవాలు రాస్తున్నాయని మండిపడ్డ దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు. వైసీపీ పాలనలోనే దేవాలయాల అభివృద్ది జరిగిందని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి, తీసుకోండి, కానీ ఓటు వేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, మహిళలకు డబ్బులు చేరకుండా కుట్ర చేయడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాళ్లడ్డు పెట్టిందని మండిపడ్డారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనారిటీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. ఇప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం నిత్యావసర సరుకుల రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ దేవీనగర్ 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని, అసమర్థుడికి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కారణమైతే మాపై బురద చల్లటం సరైన విధానం కాదన్నారు. బురద వేసే వాళ్లు చేతికి కూడా బురద అంటుతుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి అర్థమయ్యే బోండా ఉమా 2 కుమారులు దళితుల పట్ల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బోండా ఉమాని కోరుకున్నది ఒకటే, ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజలను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోండాలాగా, రౌడీలాగా, కాల్మనీ, సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి. ఓటు ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు. బోండం అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు. మేము ఎందుకు ఓటు వేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతారు. ఈరోజు మమ్మల్ని ఓటు అడగడానికి ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానీకం చెప్తున్నారు. అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు. రేట్లు పెరిగిపోతున్నాయని. ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు,
హెరిటేజ్ రేట్ల కంటే కూడా నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. అసలు గమనించు. ఈ రేట్లకి పెరగడానికి కారణం ఏంటి? మీరు కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని మామూలుగా వాళ్ళని దండాలు వంగి దండాలు పెట్టి పొత్తులు పెట్టుకున్నారే, ఆ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది. మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఇది లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉంటుందా? అడిగేది కూడా మాకే ఉందని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా అందరినీ కూడా మీకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే స్థానిక ప్రజలందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేవందరికీ కూడా మనం ప్రశాంతతగా మన జీవన విధానం ఉండాలంటే సౌమ్యుడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి, ఎందుకంటే గోండాగిరి గతంలో చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వకుండానే దౌర్జన్యం చేసేటటువంటి. ఎన్నికల ఫలితాల తర్వాత అవినీతి సొమ్ముతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్, ఫిట్లింగ్ గేట్ పేట, ఇస్రాయిల్ పేట, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, ఆచార్య రంగా నగరాల్లో గురువారం ఉదయం జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం విజయవాడ బందర్ రోడ్డుపై జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో ఉమ్మడి కూటమికి 10 ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు. జగన్ అవినీతి సొమ్మును దోచుకున్నారని, పారిపోవడానికి సిద్దంగా ఉన్నారని వైఎస్ జగన్ సోదరి షర్మిల స్వయంగా చెబుతున్నారన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ను ఎన్నికల తర్వాత ఎక్కడ దాక్కున్నా లాక్కుని వస్తామని నారా లోకేష్ ఎప్పుడో చెప్పారన్నారు. మోడీ గారి రోడ్ షోతో విజయవాడ ప్రజలందరూ కూడా మనసులు మారాయి. ఎందుకంటే ఆ రోడ్ షోలో కుటుంబాలు వచ్చి ఆ ముగ్గురికి ఆహ్వానం పలికే విధానం, దానికి తోడు మొన్న 4 రోజుల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారో దానిలో 85% తెలుగుదేశం పార్టీ కూటమికి పడి ఒక 10-15% మాత్రమే వైఎస్ఆర్సీకి పడ్డాయి. దానికి తోడు 85 సంవత్సరాలు దాటిన పెద్దలు, అదేవిధంగా దివ్యాంగులు, వాళ్ళందరూ ఓట్లు కూడా పోలింగ్ అవడం జరిగింది. దాంట్లో కూడా సుమారు 70% పైగా తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతూ ఉంది. సో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఉన్న చిన్న అనుమానాలు కూడా తొలగిపోయి వచ్చేది తెలుగుదేశం పార్టీ కూటమి, వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ అర్థమైపోయిన సందర్భంలో ఇవాళ న్యూట్రల్స్గా తటస్థులుగా ఉన్న అనేక మంది ఇవాళ కూటమికి, అదేవిధంగా రేపు ప్రతిపక్ష పార్టీకి కనీసమైన ప్రతిపక్ష హోదా రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా విజయం సాధించిపోతుంది. దుర్గగుడిలో అనేక అభివృద్ధి పనులు వైసీపీ పాలనలో జరిగాయని కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు అన్నారు. దుర్గగుడిపై అసత్య ఆరోపణలు చేసిన కొన్ని పత్రికలపై దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానం మీద అవాస్తవాలు రాసిన ప్రధాన పత్రికపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాలు ఏమైనా ఉంటే ఇతరత్రా విషయాల్లో చూసుకోవాలని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. అమ్మవారి ఆలయంపై అవాస్తవాలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ దేవాలయం మీద ఎంత అసత్యమైనటువంటి వార్తలు రాశారు అని అంటే ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున ఈనాడు పేపర్ వారు అమ్మ సాక్షిగా వైకాపా పాపాలు అని చెప్పనని నిన్న హెడ్డింగ్లో రాశారు. మేము చెప్తున్నాం, వైకాపా ప్రభుత్వంలో చేసినటువంటి దేవాలయాల అభివృద్ధి కానీ ఈ 5 సంవత్సరాలలో ఎంతో చారిత్రాత్మకంగా అభివృద్ధి చేసి భక్తుల మనోభావాలని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దేవాలయ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఈ రోజున ఈనాడు పేపర్ వారికి కనపడలేదా అని చెప్పని నేను అడుగుతున్నా.
వారు రాసినటువంటి రాతల్లో ఏమాత్రం అయినా కానీ ఎంతంటే ఎంతో చేయమంత కూడా వాస్తవం లేదు అని చెప్పి కూడా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొండ చర్యలు పడినటువంటి సందర్భంలో 2020లో ఆయన 70 కోట్ల రూపాయలని అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి పర్పస్న కొంత బడ్జెట్ని కూడా కేటాయించినటువంటి సందర్భాలు కూడా మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం. జగనన్న ప్రభుత్వమే కావాలని ప్రజలు చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాళేశ్వరం మార్కెట్లో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ విస్తృతంగా పర్యటించారు. మార్కెట్లోని ప్రతి షాపుకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రేమ కలిగి ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తమ జీవితాలను బాగు చేశాయని స్వయంగా పేదలు చెబుతున్నారని అన్నారు. జగనన్న ఓటు ద్వారా తమ రుణం తీర్చుకుంటామని ప్రజలు అంటున్నారని, రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. మరి ఏ సమస్య ఉన్నా సరే మనం మన దృష్టికి తీసుకురాగానే ఆ సమస్యని పరిష్కరించే ముందుకెళ్తాను. స్థానికుడిని, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నిత్యం ప్రజల్లో ఉంటా. ఇంతకుముందు కూడా కార్పొరేటర్గా నేను ఈ యొక్క కాళేశ్వరం మార్కెట్కి నా వంతు సహాయ సహకారాలు అందించా. అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించి ముందుకెళ్ళా. నేను మీలో ఒకడిని, నన్ను ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఏ ఒక్కరికి కూడా కలవకుండా, ఎవరో ఆయన తెలియకుండా వచ్చి ఇక్కడికి సడన్గా ఓట్లు అడుగుతున్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు కూటమిగా ఏర్పడి వచ్చి ఇక్కడ అనేక విధాలుగా అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఓటు వేయాలి, మీరు మాకు ఓటు వేస్తేనే మేము అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇక్కడంతా అభివృద్ధి ఏం జరగలేదు, వైసీపీ ఏం చేయలేదు, మేము పనులు ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు గ్రహించండి, నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయం ఒకటే, మేము మా సంక్షేమం, మా అభివృద్ధి చూసి మీరు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజల ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. భారీ మెజార్టీతో, దేవుడి దయతో, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తున్నాను. ఇదివరకు వైఎస్ఆర్ గారు తెచ్చిన ఒక రిఫార్మ్ ఏంటంటే కూరగాయలు అలాగే ఫ్యాన్సీ షాపులకి ఈ రెంట్ పెరగడం అనేది వర్తించదు. వాళ్ళకి రెంట్లు అలాగే స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది అమలుపరచడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి 3 నెలలకి పెరిగే రేటు వర్తించకుండా ఎవరికి కూడా రెంట్లు పెరగకుండా చూసుకోవడం జరిగింది. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ అలాగే ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఉన్న ఫ్యాన్సీ షాపులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఆయన వల్ల ఈరోజు మాకు ఖర్చులు పెరగకుండా ఉన్నాయి. అలాగే వచ్చే టర్మ్లో కూడా మన కాళేశ్వరం మార్కెట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంపీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మార్కెట్కి మన ఇక్కడ వాణిజ్య భాగానికి అలాగే ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా డెవలప్ చేయడానికి విజయవాడకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తులకి కూడా ఎంఎస్ఎంఈస్ సపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని అర్థం చేసుకుని ఇక్కడ ఎక్కువగా ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. సో ఆ రకంగా అర్థం చేసుకుని ఇక్కడ క్లాత్ మార్కెట్లు అలాగే జ్యువెలరీ మార్కెట్లు అలాగే ఈ రకంగా మన కాళేశ్వరం మార్కెట్లో ఉన్నట్టుగా ఫ్యాన్సీ షాపులు అలాగే వెజిటబుల్ మార్కెట్లు, ఫ్లవర్ మార్కెట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంఎస్ఎంఈ సపోర్ట్ అనేది మా తరఫు నుంచి ఇస్తాము. అలాగే ప్రతి మార్కెట్కి కూడా రోడ్లు, టాయిలెట్స్ ఈ రకంగా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలన్నా కానీ తప్పకుండా. ఎన్నికల్లో కులాలు, మతాల ప్రస్తావన తీసుకురావటం ఆసిఫ్కి తగదని మహమ్మద్ ఫతావుల్లా హితవు పలికారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మీడియాతో గురువారం మాట్లాడారు. మహిళలతో సహా భారీగా ముస్లిం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రలోభాలకు లోనైన కొందరు ఆసిఫ్ ను భుజాన వేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ముస్లింలకు ఆసిఫ్ ఏం చేశారని, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎవరికైనా రుణాలు ఇప్పించారా అని ఫతావుల్లా ప్రశ్నించారు. బుగ్గకారు రెమ్యునరేషన్ కోసమే చైర్మన్ పదవి తీసుకున్నారని ఆరోపించారు. పశ్చిమానికి సుజనాను ఎంపీగా అభ్యర్థిగా
అభ్యర్థిగా చిన్నీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఫతావుల్లా అన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి ఆయన ఏం చేస్తాడో, ఆయనకు ఎందుకు ఓటు వేయాలో ఇది మాత్రం ఎక్కడా చెప్పకుండా సుజనా చౌదరి గారి మీద పడ్డాడు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అతను ఈ బీజేపీ, ముస్లిం, హిందూ ఈ కులాలు మతాలను తెచ్చి అతను ఏం చేస్తాడో మాత్రం ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ ఎక్కడా చెప్పట్లేదు. మాట్లాడితే బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఎన్ఆర్సీ అమలు చేస్తారు, 4% రిజర్వేషన్ తీసేసి, ఇదే తప్ప అతను ఏం చేయాలనుకుంటాడు పశ్చిమ నియోజకవర్గానికి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. 4% రిజర్వేషన్ మీద పోరాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ముస్లింలందరూ తెలుసుకున్నారు. ఇక మస్జిద్ ఇమాములకి గౌరవ వేతనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ముస్లింలు ఒప్పుకున్నారు, ముస్లింలు తెలుసుకున్నారు. ఇక నెంబర్ 1 మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది మేనిఫెస్టో రిలీజ్ అయింది. దాంట్లో ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల, మస్జిద్ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించటం, అలాగే ప్రతి మస్జిద్కు కూడా చిన్న మస్జిద్లకు ఎక్కడైతే ఇన్కమ్ లేదో వాళ్ళ మెయింటెనెన్స్కు 5,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించామన్నారు. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడని ఈ మధ్య అర్థమైందన్నారు. పొలిటికల్ ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని 2014లో చెప్పాడన్నారు. ఒకప్పుడు కారు ఈఎంఐ కట్టలేనని చెప్పాడని పవన్ ఇప్పుడు 2024 నాటికి 15,000 నుండి 2,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటున్నారు. తిరగడానికి సొంతంగా హెలికాప్టర్ భూములు ఎలా వచ్చాయి పవన్ చెప్పాలని ప్రశ్నించారు. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం, మార్పు కోసం వచ్చారని నాలాంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, ప్యాకేజీ తీసుకోవడానికని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు గారు, వాళ్ళ చెల్లి గారు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే. గతంలో వాళ్ళు ఎవరి మీద ప్రేమాభిమానాలు లేవే, వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే. కానీ వాళ్ళందరినీ కలుపుకున్నారు. విజయ గారి పేరు మీద ఎంత చేశారు, వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు. వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి. 2018 నుంచే 2024 వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు బినామీలన్నీ వాళ్ళ పేర్ల మీదే పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్లోనే చూపించారు. 2000 శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బినామీయే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కాదా? మీరు ఏం సినిమాలు చేశారని, ఏం బాగా లాభాలు వచ్చాయని తెచ్చి వాడుకుంటా ఉన్నారు. అందుకే తంగెల ఉదయ్ శ్రీనివాస్ని బాగా కౌగిలించుకుంటా ఉన్నారు, బాగా దగ్గరగా తీసుకుంటా ఉన్నారు. ఇది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారు? మీరు సమాధానం చెప్పండి. అసలు మీరు పార్టీ కార్యాలయాల పేరు చెప్తున్నారు కదా, కొనేవన్నీ కూడా. జనసేన పార్టీ కోసం
మీరు కార్యాలయం కొంటే జనసేన పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. కానీ మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు? చెయ్యి. పిఠాపురంలో నాకు 1,00,000 మెజార్టీ వస్తుంది, ఛాలెంజ్ చేయి, చూద్దాం. ఏంటి అన్నీ నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చారు, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తారని. ఉద్యమాల్లో ఉండేటువంటి నేను, ఉద్యమకారుని అయినటువంటి నేను, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మార్పు తెస్తాడని నేను కూడా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి నేను కూడా ఉద్యమకారులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, ముద్రగడ పద్మనాభం గారిని కూడా విమర్శలు చేశా నీలాంటి పనికిమాలినాడు కోసం. సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు కస్తూరిబాపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించారని, ప్రజలకు సురక్ష పాలన సిపిఎం ద్వారానే లభిస్తుందని ఈ సందర్భంగా బాబురావు పేర్కొన్నారు. మరి వాళ్ళ ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా ఎన్నికల ప్రచారం చేసుకుని ప్రజల్ని మరోసారి మభ్యపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరావతి రైతులు పాపం అప్పుడు ఇప్పుడు ఏదో మోడీ చేస్తాడని ఆశపడి అడగడం తప్ప ఒక్క నోరు విఫల. అందుకే వీళ్ళందరూ విఫలమయ్యారు. జగన్ గారికి ఓటేసినా, చంద్రబాబు గారికి ఓటేసినా, మోడీ గారికి ఓటేసినట్టే, బీజేపీకి ఓటేసినట్లే. ఇది ఈ పక్కనున్న నాయకులు చాలామంది నమస్కారాలు పెట్టారు. మా విజయవాడకి ఇది కావాలని, లేదు విజయవాడకి ఏం చేశారని వాళ్ళే అడగల. రేపే ఏం మాట్లాడతారు తెలుగుదేశం, వైసీపీ, జనసేన నాయకులు. అందుకే మోడీనైనా, బీజేపీనైనా, కేంద్రాన్నైనా, రాష్ట్రానైనా నిలదీయాలంటే కమ్యూనిస్టుల్ని, కాంగ్రెస్ని గెలిపించండి మేము కోరుతున్నాం. విజయవాడలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాయకులు ఏం చేశారు 10 ఏళ్లలో? ఒక పని చెప్పండి. విజయవాడకి ఇది చేసామని. కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, ఏ నాయకులు లేరు. దేశంలో లౌకికవాదం మరింతగా పరిడవిల్లుతుందంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పథకాలలో దేశంలో మౌలిక వ్యవస్థకే పెను సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను బీజేపీ పాలకులు చేస్తున్నారన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా పరిడవిల్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా పరాభావం భయంతో ఉందన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి మన దేశం యొక్క భవిష్యత్ మీద. ఈ ఎన్నికల పరిణామాలకి ఆధారపడి మన దేశంలో ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్య లౌకికవాదం అది మిగులుతుందా లేదా, దాని మీద వచ్చే ప్రమాదాలని మన దేశం తట్టుకోగలదా లేదా అనే విషయాన్ని ఈ పరిణామాలు నిర్ణయిస్తాయి. గత 10 సంవత్సరాల్లో మనం చూసింది ఒక సిస్టమేటిక్ మేనర్లో మన ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. 4 ముఖ్యమైన పునాది స్తంభాలు మన రాజ్యాంగానివి. ఆ 4 మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పునాది స్తంభాలు, ఒకటి ప్రజాస్వామ్య లౌకికవాదం, రెండోది ఆర్థిక ఆత్మనిర్భరత, మూడోది సామాజిక న్యాయం, 4వది ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాల గురించి. ఈ 4 మీద ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ ఈ 4 మీద చాలా తీవ్రమైన దాడులు జరగడం చూస్తున్నాం. దీంతోపాటు రాజ్యాంగం ఏర్పడించిన మన స్వాతంత్ర సంస్థలు, పార్లమెంట్ నుంచి మొదలెడుతూ పార్లమెంటు, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కంప్లైంట్స్ మేము ఇచ్చామో దానికి అసలు ఎలక్షన్ కమిషన్ అక్నాలెడ్జ్మెంట్ లేదు. ఈ ఎంసీసీ వయలేషను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వయలేషన్ గురించి దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా చేయలేదు ఎలక్షన్ కమిషన్. ఏర్పాటు చేశాం. ఆయన నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్యటన నిమిత్తం వచ్చారు. నిన్న గన్నవరం, మంగళగిరి సభలు జరిగాయి. ఈరోజు కోనవరం, అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కోనవరం
వెళ్తున్నారు. రేపు విజయవాడ, గుంటూరు సభల్లో పాల్గొంటారు. ఆయన మన ప్రెస్ను ఉద్దేశించి మధురానగర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్యూబీ పూర్తి చేశామని వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలని కోరుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి విజయవాడ 29వ డివిజన్ కొబ్బరితోట పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొబ్బరితోట పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తోందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలే చెబుతున్నారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చొరవతో ఆర్యూబీ త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే ఒక బ్రాండ్ అంబాసిడర్గా అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారు వివరించారో అదేవిధంగా సెంట్రల్లో కూడా వారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డారు. ఒకటే కెపాసిటీ ఉన్నవారు అలాగే మంచి చేయాలనే మనస్తత్వం ఉన్నవారికి నియోజకవర్గాలతో సంబంధం లేదు. వారు ఎక్కడికి వెళ్ళినా అడవిలో వేసినా కూడా వారు తప్పకుండా మంచి చేయడానికే వారు ఆలోచిస్తారే తప్ప మరి ఇంకొకటి కాదు. తప్పకుండా ఇక్కడ ఆర్యూబీ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం. ఎన్నో రీల్స్ కానివ్వండి, ఎన్నో కానివ్వండి, అందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అని వారు వారిని అప్రిషియేట్ చేస్తుంటే చాలా అంటే చాలా మా అందరికి కూడా చాలా ఆనందం ఉంది. మేమే కాదు యావత్ క్యాడర్ కూడా మేము ఒక చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది మా అందరికీ జగనన్న ఏ విధంగా అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాడో అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనన్న ఆయనలానే ఇక్కడ ఇంకొక బిడ్డ వారికి దొరకడం చాలా అదృష్టం అని చెప్తున్నారు. అలాగే మనం చూసినట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి TV9 ఇంటర్వ్యూ ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ప్రతి ఒక్కరూ చూశారు. మాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి కూడా జగనన్న తీర్చాడు. మేము ఇంకా మాకు చాలా క్లారిటీ ఉంది. మేము ఎవరు ఏ మోసగాళ్ళు చెప్పినా అది చేస్తాం ఇది చేస్తాం సంపద సృష్టిస్తామని చెప్తారు. కానీ ఎలా సృష్టిస్తారో వారికి తెలీదు, వారు చెప్పరు. వారు ఎక్కడో 2047 అనే విజన్లో ఉన్నారు. 2047లో అది జరిగే పనా అని చెప్పి ప్రజలందరూ వారిని ప్రశ్నిస్తుంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. మద్యం దుకాణాలను 2 రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ 2 రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4ను కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్ ఓటు వేసే ముందు ప్రజలు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించి ఓట్లు వేయాలని సూచించిన సీఎం. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రౌడీయిజం, కాల్మనీ, సెక్స్ రాకెట్, గూండాయిజం చేసే వ్యక్తి బోండా ఉమా అని ధ్వజం. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ఫలితాల తరువాత అవినీతి సొమ్ముతో జగన్ విదేశాలకు పారిపోవడానికి సిద్దమవుతున్నాడని ఆరోపణ. దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే కొన్ని పత్రికలు అవాస్తవాలు రాస్తున్నాయని మండిపడ్డ దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు. వైసీపీ పాలనలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.